ఎప్పుడైతే పెళ్లి చేస్తుందో మంగాదేవి కోట్లో నిద్రపోతా ఉందటండి. అవునండి. కోట్లో నిద్రపోతాను మంగాదేవి దార్శికాంతలు పైకి లేపి మంగాదేవిని అంటారట, మంగరాజు అమ్మా నిద్రపోతున్నావా మంగమ్మ, నిద్రలో రేవమ్మ సున్నారే, నిద్రపోతున్నావా మంగ, నిద్రలో రేవమ్మ అలవేలో మంగ, నిద్రపోతున్న మంగాదేవిని పైకి లేపు తీసి సక్కమగా జయించారు. వారు నున్నమగా తల దువ్వి నూనె ముడులే మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారండి. ఆయన ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే, ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే, కంఠోరవిక ఒంటికి తొడిగి కంఠీరవిక ఒంటికి తడుగు, కంఠోరవిక ఒంటికి తొడుగు, కంఠీరవిక ఒంటికి తొడుగు, రవిక తొడిగేరు. ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే, మల్లె మొగ్గల సేర మంగకే గట్టు, మల్లె మొగ్గల సేర మంగకే గట్టు, పైన చేతులకి దండ గడియాలు, పైన చేతులకు దండ గడియాలు, చేతులకు వీర గడియాలు. ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే, పెట్టారు కుటుంబలెట్టారు. 7 వారపు నగలే ఒంటి దిగబోస్తారు, ఒంటికి దిగబోస్తారటండి. అవునండి. మంగాదేవికి సోమవారం వేసిన నగలు మంగళవారం వేసేవారు కాదు, మంగళవారం వేసే నగలు బుధవారం వేసేవారు కాదు. అటువంటి మంగాదేవిని అప్పుడే చేసిన పశు ముద్ర ముస్తాబు చేయారండి. అవునండి. పశు ముద్రలాగా ముస్తాబు చేస్తారు, ముస్తాబు చేస్తారట బాబు. కచ్చేరి సభలో కౌరంపారు ముస్తాబైందన్న సంగతి కన్నా తండ్రి గారు మహానుభావుడే ముస్తాబు చేయారండి. అవునండి. ఆనాడు మంగాదేవి ముస్తాబు చేయారు, ఈనాడు ముస్తాబు వేరు, ఈనాడు ముస్తాబు లేరు. ముస్తాబు వేరండి. అంటే పెళ్లి నాడు ముస్తాబు ఎలా ఉన్నవారు లేదు, పెళ్లి చూపున్నాడు అమ్మ